రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. అలనాటి ఆపాతమధురాలను ఇష్టపడే ఆత్మీయ మిత్రులందరకు మీ డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ స్వాగతం పలుకుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1979 సంవత్సరంలో వేటగాడు అనే చిత్రం కోసం శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు రచించినటువంటి గీతానికి స్వర చక్రవర్తి శ్రీ చక్రవర్తి గారు సంగీత దర్శకత్వంలో మన సుస్వర గాన విదుషీమణి 6 సార్లు జాతీయ అవార్డు పొందిన మన తెలుగింటి ఆడపడుచు శ్రీమతి జానకమ్మ గారు ఆ చిత్రంలోని హీరోయిన్ యొక్క తల్లి తన భర్తను, తన బిడ్డైన హీరోయిన్ను పరిస్థితుల ప్రభావంతో దూరం చేసుకుని శత్రువుల చేతిలో ఒక కోటలో బందీ అయినప్పుడు తన మనసులోని భావాలన్నింటినీ కూడా హృదయ విదారక రూపంలో ప్రకృతికి వివరిస్తున్నట్టుగా మాతృ హృదయంతో విలపిస్తూ ఆలపించిన మధురాతి మధురమైన పాట. ఈ పాటలోకి మీ అందరికీ స్వాగతం. ఇది పువ్వులు పోయని తోట, ఈ ప్రేమకు నోచని కోట. ఇది పువ్వులు పోయని తోట, ఈ ప్రేమకు నోచని కోట. పగిలిన నా గుండెలలో, పగిలిన నా గుండెలలో రగులుతున్న రాగం ఈ పాట. ఇది పువ్వులు పోయని తోట, ఈ ప్రేమకు నోచని కోట. పువ్వులకి నవ్వులు నేర్పిన ప్రేమ తోట ఇది ఒకనాడు. పువ్వులకి నవ్వులు నేర్పిన ప్రేమ తోట ఇది ఒకనాడు. చిగురించని మోడులకు నిదురించని గుండెలలో చితి పేర్చిన వల్ల కాడు ఈనాడు. చిగురించని మోడులకు నిదురించని గుండెలలో చితి పేర్చిన వల్ల కాడు ఈనాడు. కట్టుకున్న తాళి కోసం, కన్నబిడ్డ రోజా కోసం, కట్టుకున్న తాళి కోసం, కన్నబిడ్డ రోజా కోసం ఇక్కడే కదులుతోంది వ్యధతో ఒక ప్రాణం. ఇది పువ్వులు పోయని తోట, ఈ ప్రేమకు నోచని కోట. శీలానికి కాలం మూడి, కాలానికి కర్మం కాలి, న్యాయానికి గాయం తగిలి, గాయంలో గీయు రగిలి. శీలానికి కాలం మూడి, కాలానికి కర్మం కాలి, నెత్తురిలో దీపం వెలిగి, వెలుతురికి శాపం తగిలి. ఇది మాతృ హృదయమే మృత్యు నిలయమై ఎగసిన విలయ తరంగం. మది రుద్రవీణ నిర్నిద్రగా నమున పలికే మరణ మృదంగం. అందుకే పలుకుతుంది శ్లోకం నా శోకం. ఇది పువ్వులు పోయని తోట, ఈ ప్రేమకు నోచని కోట. పగిలిన నా గుండెలలో, పగిలిన నా గుండెలలో రగులుతున్న రాగం ఈ పాట. ఇది పువ్వులు పోయని తోట, ఈ ప్రేమకు నోచని కోట. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆపాతమధురమైన పాటతో మీ ముందుకు వస్తాను. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన అనంతరం హైప్ అనేటువంటి నక్షత్రాన్ని క్లిక్ చేయడం ద్వారా ఉచితంగా మీకేమాత్రం ఖర్చు లేనటువంటి పాయింట్లను ఈ పాటకు అందించండి. అది నాకు నా ఛానల్కు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియచేసుకుంటున్నాను. రసహృదయులైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహానికి సదా నా కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.